ఓటుకు నోటు కేసులో బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. కేసు ట్రయల్ వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. కేవలం అపోహలతో విచారణను బదిలీ చేస్తే మన న్యాయ వ్యవస్థపై నమ్మకం లేదు అన్నట్లే అవుతుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. స్పెషల్ పీపీ నియామకం విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో సుప్రీంకోర్టు విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా రిపోర్టర్ శివ అందిస్తారు. శివ, చెప్పండి. ఏమన్నారు ఈరోజు బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఓటుకు నోటు కేసుకు సంబంధించి చేసిన పిటిషన్ పై సుప్రీం ధర్మాసనం విచారణ జరిపింది. అయితే ఈ కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో అంటే మధ్యప్రదేశ్ కు పిటిషన్ ఈ కేసును బదిలీ చేయకపోయారు. కానీ కేవలం అపోహలతో ఒక కేసును బదిలీ చేయడం ద్వారా న్యాయ వ్యవస్థపై నమ్మకం కోల్పోయినట్లు ఉన్నట్లు లేనట్లే అంటూ కూడా బెంచ్ అభివర్ణించింది. ఇక సీఎం రేవంత్ కూడా ప్రజెంట్ సీఎం వ్యాఖ్యలు చూస్తూ తెలుస్తుంది. పైగా కౌంటర్ లో కూడా వైఖరి కూడా అదే విధంగా ఉందంటూ ప్రధానంగా ఇటు జగదీష్ రెడ్డి తరఫున న్యాయవాది సుందరం వాదనలు వినిపించారు. వేరే రాష్ట్రాన్ని బదిలీ చేయడం ద్వారా ఈ కేసును ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉండదు కాబట్టి వేరే రాష్ట్రాన్ని బదిలీ చేయాలంటూ తెలిపారు. కానీ ఇది బదిలీ చేయడం కుదరదు, ఈ పిటిషన్ ని డిస్మిస్ చేస్తామంటూ సుప్రీం త్రిసభ్య ధర్మాసనం తెలియజేసింది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత దీనిపై ఆర్డర్ ఇస్తామని తెలిపారు. అయితే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను ఏర్పాటు చేసి వాదనలు వినిపించేలాగా చేస్తామంటూ సుప్రీం ధర్మాసనం తెలిపింది. కానీ దీనికి సంబంధించి తీర్పు అనేది మధ్యాహ్నం వెల్లడిస్తామని తెలిపారు. కానీ పిటిషన్ మాత్రం డిస్మిస్ చేశారు మార్నింగే. కొద్దిసేపటి క్రితమే సుప్రీం ధర్మాసనం తీర్పు వెల్లడించింది. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నియమించే విషయంలో ఇరు పక్షాల మధ్య ఇటు ప్రభుత్వం అలాగే అంటే రేవంత్ రెడ్డికి సంబంధించిన న్యాయవాదులకు మరోవైపు ఇటు జగదీష్ రెడ్డి న్యాయవాదుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు. పిటిషన్ మాత్రం వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలనే పిటిషన్ మాత్రం సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఏమన్నారు? థ్యాంక్ యూ శివ.